ఏసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీకు వందనములు. పరిశుద్ధమైన బైబిలు గ్రంథమందు యోహాను సువార్త 19వ అధ్యాయము 7వ వచనములో ఈ రీతిగా చదువుచున్నాము. అందుకు యూదులు, మాకొక నియమము కలదు, తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనెను గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలెనని అతనితో చెప్పిరి. ప్రభువైన యేసుక్రీస్తు పట్టబడిన రాత్రి యూదులు పిలాతు ఎదుట యేసు ప్రభువును గూర్చి ఆయన రాజును అని చెప్పుచున్నాడని నింద మోపిరి. పిలాతు ఆ నిందను గూర్చి విచారించినప్పుడు ఆయన నిర్దోషి అని గ్రహించెను. అప్పుడు యూదులు ఆయనపై ఒక క్రొత్త నింద మోపసాగిరి. అదేదనగా ఆయన దేవుని కుమారుడనని చెప్పుకొనుచున్నాడనున్నది. యేసు ప్రభువును దోషిగా చూపించుటకు ఏ ఒక్క అవకాశమును వారు వదులుకొనుటకు ఇష్టపడలేదు. వారైతే ఆయనపై నిందను నిరూపించలేకపోయిరి, కాని నిర్దోషిని సిలువకు అప్పగించిరి. ఒక పాపాత్ముడైన మనుష్యునికి బదులుగా మరొక పాపాత్ముని బలియాగము దేవుని ఉగ్రతను చల్లార్చదు. ప్రభువైన యేసుక్రీస్తు నిర్దోషి, ఆయన దేవుని కుమారుడు. మనుషుల దృష్టిలో ఆయన నిర్దోషి అని నిరూపింపబడుట ఎంతో అవసరం. ఎందుకనగా నిర్దోషి యొక్క బలియాగమే పాపికి ప్రాయశ్చిత్తము కలగజేయును గనుక ఎవడైతే ఆయన బలియాగం పైన పునరుత్థానం పైన విశ్వాసముంచునో వానికి పాప క్షమాపణ, రక్షణ, దైవోగ్రత నుండి విడుదల దొరుకును. మీరును నిర్దోషిగా రుజువుపరచబడిన దేవుని కుమారుని పైన విశ్వాసముంచి రక్షింపబడవలెనని మీ నిమిత్తము మేము ప్రార్థించుచున్నాము. తెలుసుకో